రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని బీసీసీఐ ఇంతలా అవమానిస్తుందా? రోకో లాంటి లెజెండరీ ప్లేయర్లని సెంట్రల్ కాంట్రాక్ట్ లో డిమోట్ చేస్తుందా? ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే రచ్చ. నెక్స్ట్ ఇయర్ కోసం బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో ఇప్పటి వరకు బి గ్రేడ్ లో ఉన్న శుభ్మన్ గిల్ ని ఏ గ్రేడ్ కి ప్రమోట్ చేసింది. అలాగే ఇప్పటి వరకు ఏ గ్రేడ్ లిస్ట్ లో ఉన్న రోహిత్, విరాట్లని వాళ్ళ గ్రేడ్ డిమోట్ చేసి బి గ్రేడ్ లో ఫిక్స్ చేసింది. ఇదే ఇప్పుడు రోకో ఫ్యాన్స్ కి చాలా కోపం తెప్పిస్తోంది. రోహిత్, కోహ్లీలని బీసీసీఐ అవమానించిందంటూ తెగ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అయితే నిజంగానే బీసీసీఐ తీసుకున్న ఈ డెసిషన్ రోకోకి అవమానమా? ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ధోని ఇలా చాలా మంది ప్లేయర్ల విషయంలో ఏం జరిగింది పదండి ఒక్కసారి ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. ముందుగా బీసీసీఐ గ్రేడ్స్ గురించి చాలా మందికి తెలియదు. ప్లేయర్లకి బీసీసీఐ ఇచ్చే జీతం ఈ గ్రేడ్స్ ఆధారంగానే డిసైడ్ అవుతుంది. ఏ గ్రేడ్ లో ఉండే ప్లేయర్ కి ఏడాదికి 5 కోట్లు జీతం ఇస్తుంది బీసీసీఐ. ఆ తర్వాత బి గ్రేడ్ లో ఉండే ప్లేయర్ కి 3 కోట్లు ఇస్తుంది. గ్రేడ్ సి లో ఉన్న ప్లేయర్లకి ఏడాదికి ₹1 కోటి జీతం ఇస్తుంది బీసీసీఐ. ఈ మూడే కాకుండా ఏ+ గ్రేడ్ అని ఇంకో గ్రేడ్ ఉంటుంది. ఈ గ్రేడ్ ని ఎలైట్ గ్రేడ్ పేరుతో 2018లో బీసీసీఐ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ గ్రేడ్ లో ఉండే ప్లేయర్లకి ఏడాదికి 7 కోట్ల జీతం ఇస్తుంది. కానీ రీసెంట్ గా ఈ అలర్ట్ గ్రేడ్ ను పూర్తిగా తొలగించారు. ఇది బీసీసీఐ గ్రేడ్ సిస్టమ్. ఇక 2026 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన బీసీసీఐ ఈసారి చాలా మంది ప్లేయర్లని ఏ గ్రేడ్ నుంచి తీసేసింది. ప్రస్తుతం కేవలం రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్ మాత్రమే ఏ గ్రేడ్ లో ఉన్నారు. ఆ తర్వాత బి గ్రేడ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. గ్రేడ్ సిలో తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే, సంజు శాంసన్, హర్షిత్ రాణా లాంటి ఇంకొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఇన్నాళ్లు బి గ్రేడ్ లో ఉన్న టీమిండియా టెస్ట్, వన్డే టీమ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కి ప్రమోషన్ ఇచ్చి ఏ గ్రేడ్ కి పంపించింది బీసీసీఐ. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ ను ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కి డిమోట్ చేసింది. అయితే ఇలా చేయడం తప్పని నాకైతే అనిపించడం లేదు. బీసీసీఐ పే గ్రేడ్స్ అనేవి ప్లేయర్ ఎంత సీనియర్ అనే దానిపై ఆధారపడి ఉండదు. ముఖ్యంగా వాళ్ళు అన్ని ఫార్మాట్లలో ఆడే రెగ్యులర్ ప్లేయర్ అయి ఉండాలనేది బీసీసీఐ ముఖ్యమైన రూల్. అలాగే టీమ్ కి వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారు, టీమిండియాలో ఆడే అన్ని మ్యాచెస్ లో వాళ్ళ పాత్ర ఎంత, టీమ్ ఫ్యూచర్ కోసం వాళ్ళు ఎంత అవసరం అనేవన్నీ చూసి గ్రేడ్ డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం రోకో కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు కాబట్టి టీమ్ కి వాళ్ళు చేస్తున్న వాల్యూ యాడ్ ఆన్ చాలా తక్కువ. దానికి తోడు 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలనే కోరికతో వాళ్ళు ఇంకా టీంలో కంటిన్యూ అవుతున్నారు. కానీ లేకపోతే వాళ్ళిద్దరూ ఇప్పటికీ రిటైర్మెంట్ కూడా ఇచ్చేసేవాళ్ళు. సో వాళ్ళిద్దరూ ఫామ్ లో ఉన్న టీంలో వాళ్ళ పాత్ర పరిమితం కాబట్టి బీసీసీఐ ఇలా వాళ్ళ పే గ్రేడ్ ని తగ్గించింది. అంతేకాకుండా ఫ్యాన్స్ అంతా హైరానా పడిపోతున్నట్లు ఇదేదో కేవలం రోకోకి మాత్రమే జరిగింది అనుకుంటే పొరపాటే. నిజానికి ఇంతకు ముందు ధోని లాంటి ఆటగాళ్లు కూడా ఇది ఫేస్ చేశారు. 2018లో బీసీసీఐ ఏ+ గ్రేడ్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందులో ధోనిని పెట్టలేదు. 2020లో అప్పటికి ధోని రిటైర్మెంట్ కూడా ప్రకటించకుండానే ఏకంగా మొత్తం కాంట్రాక్ట్స్ నుంచి ధోనిని తీసేసింది బీసీసీఐ. అంతకుముందు 2006, 2007 టైంలో అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న టైంలోనే గంగూలీ గ్రేడ్ ని ఏ నుంచి తగ్గించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ శరద్ పవార్, అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్, పర్సనల్ పవర్స్ తో గంగూలీ పే గ్రేడ్ తగ్గనివ్వలేదు. అయితే సెహ్వాగ్, హర్భజన్ లాంటి ప్లేయర్లు ఆల్ ఫార్మాట్ లో యాక్టివ్ గా ఉన్నప్పుడే వాళ్ళ గ్రేడ్స్ ఏ నుంచి బి గ్రేడ్స్ కి తగ్గించేశారు. ఒక సచిన్ టెండూల్కర్ మాత్రమే ఇప్పటి వరకు భారత క్రికెట్ చరిత్రలో తను రిటైర్ అయ్యే వరకు ఏ గ్రేడ్ లోనే కంటిన్యూ అయ్యాడు. అది కూడా ఆల్ టైమ్ గ్రేట్ అనే గౌరవంతో సచిన్ కి ఆ హోదా కల్పించారు అప్పటి బీసీసీఐ అఫీషియల్స్. సో బీసీసీఐ ప్లేయర్ల కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ గా బిజినెస్ మెంటాలిటీతో ఉంటుంది. అందువల్ల రోకోని డిమోట్ చేయడం తప్పు కాదనేది నా ఒపీనియన్. అయితే వాళ్ళ ఆటని, ఇండియన్ క్రికెట్ కి వాళ్ళు యాడ్ చేసిన వాల్యూని జస్ట్ వాళ్ళకిచ్చే 5 కోట్లు, 3 కోట్ల శాలరీ మెజర్ చేయగలదా చెప్పండి?